హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం అన్నమాట. సో మమ్మీ ప్రిపేర్ చేస్తుంది. సో ఎట్లా చేస్తుందో చూడండి, ఓకేనా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో మనకు తగినంత ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఇదే మా కిచెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది చికెన్ అన్నమాట. సో ఇది ఫస్ట్ బగారా వేసుకుంటాము, బగారా సామాన్లు. తర్వాత ఈ ఆనియన్స్ మిర్చి ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కలుపుతూనే ఉండాలన్నమాట. సో తర్వాత ఇది వచ్చేసి గుడ్డు కోడి అన్నమాట. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. సో తర్వాత ఎవరికైనా సీతాఫలాలు ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. సో మా ఊళ్ళో కూడా చాలా దొరుకుతాయి. ఈ న్యాచురల్ ఫ్రూట్ అన్నమాట, అప్పుడే చెట్టు మించి తెంపిన ఫ్రూట్. సో బాగా కలుపుకోవాలి. సో ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాక అందులోనే మనకు తగినంత అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. సో మేమైతే ఎక్కువనే వేసుకుంటాము, మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలన్నమాట. మేమైతే బాగానే వేసుకుంటాము పసుపు. మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చికెన్ మొత్తాన్ని అందులో బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో అలా 5 మినిట్స్ కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలన్నమాట. మూత తీసేసి మరొకసారి కలుపుతూ ఉండాలి. సో అలా కలిపాక మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టి తీసేసి మనకు తగినంత సాల్ట్ వేసుకొని చాలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మేమైతే సాల్ట్ తక్కువనే తింటాము, మీరు ఎంత కావాల్సి ఉంటే అంత వేసుకోండి. అలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో క్యాప్ తీసేసి కారప్పొడి అయితే వేసుకోవాలి. మేమైతే చాలానే తింటాము, చాలా స్పైసీగా తింటాము. సో మీకైతే ఎంత కావాలంటే అంత వేసుకోండి. మేమైతే మా ఇంటి కారమే వాడుతున్నాము, ఏం ప్యాకెట్స్ వాడట్లేదు. సో అలా వేసేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత మేమైతే కుడకపొడి అయితే ఫస్టే వేసుకుంటాం అన్నమాట, వాటర్ పోయకుండా ముందు. ఎందుకంటే గ్రేవీ రావడం కోసమని మేము ఫస్ట్ కుడకపొడి వేసుకుంటాము. మీకు ఎప్పుడైతే అప్పుడే వేసుకోండి. లాస్ట్లో వేసినా బాగానే ఉంటుంది, కానీ ఫస్ట్లో వేస్తే కొంచెం గ్రేవీ అనేది వస్తుంది కాబట్టి మేము ఫస్ట్లోనే వేసుకుంటాం అన్నమాట. సో అట్లా అవన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట. సో మేమైతే ఫ్రై చేస్తున్నాము, అంటే సూప్ చేయట్లేదు, ఫ్రై అయితే చేస్తున్నాము. వాటర్ కొంచెం ఎక్కువనే పోసుకుంటాం. ఇది గుడ్డు కోడి. సో మేము వాటర్ అనేది కొంచెం పోసుకున్నాము కొన్ని. సో మీకు తగిన వేసుకొని మూత పెట్టేసుకొని లాస్ట్లో అయితే కొద్దిమీర వేసుకున్నాము. సో ఇట్లా కలుపుకొని ఇప్పుడు లాస్ట్ మూమెంట్ కాబట్టి హై ఫ్లేమ్ లో పెట్టి కొత్తిమీర అయితే వేసేసుకొని దించుకోవాలన్నమాట. సో ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ. సో అలా ప్లేట్లో వేసుకొని మా మమ్మీ అయితే తిన్నదన్నమాట. సూపర్గా ఉందంట. కర్రీ ఎట్లుంది? వేడి వేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకొని దానిపైన లెమన్ పిండుకొని అలా కలిపి తింటే ఉంటుంది, సూపర్గా ఉందన్నమాట. సో నా ఎక్స్ప్రెషన్లో మీకు తెలుస్తుంది ఎంత సూపర్ ఉందో, చూడండి, ఓకేనా.